యూజువల్‌గా నేను మేల్ రిహాబ్స్‌లో మేల్‌కి కౌన్సిలింగ్ చేస్తూ ఉండేది డిడిక్షన్ సెంటర్స్‌లో. సో, వన్ డే నాకొక కాలొచ్చింది. దట్ ఒక అమ్మాయి హ్మ్, బాగా ఆల్కహాల్‌కి అడిక్ట్ అయ్యి సివియర్‌గా తనని వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల ఆల్కహాల్ ఇచ్చి తనని అసాల్ట్ చేయడం జరిగిందని జెప్పేసి దాని గురించి నేను ఎలా కంప్లెయింట్ చేయాలి మేడం అంటే ఐ గైడెడ్ హర్ అనమాట. సో, అప్పటి నుండి తనతో మళ్ళీ నాకు సెకండ్ టైమ్ కాల్ చేసింది. మేడం ఇలా మీరు డిడిక్షన్ కౌన్సిలర్ కదా! సో, అసలు నాకు బాగా నేను సివియర్‌గా అడిక్ట్ అయిపోయాను. ఈ అడిక్షన్ నుండి నాకు బయటికి రావాలి. నాకు ఎక్కడైనా డిడిక్షన్ సెంటర్స్ ఉంటే సజెస్ట్ చేయరా అని చెప్పారు. సో, నేను చాలా ప్లేసెస్‌లో సెర్చ్ చేశా తన కోసం స్పెసిఫిక్‌గా ఏమన్నా ఫీమేల్ స్పెసిఫిక్ డిడిక్షన్ సెంటర్స్ ఉన్నాయా అని చెప్పేసి. బట్ ఎక్కడా లేకుండే. సో, ఐ థాట్ దట్ విమెన్‌కి కూడా సెపరేట్ ఒక డిడిక్షన్ సెంటర్ ఉండాలి. సో, విమెన్ కూడా చాలా సఫర్ అవుతున్నారు డిడిక్షన్ వల్ల అని చెప్పేసి ఐ స్టార్టెడ్ ఇట్. So it is completely female centric rehab. Okay, there is no male to judge any women. Okay, and the other thing is all our staff are trained. Okay, first వాళ్ళకి మెయిన్ ఎంపతి ట్రైన్ చేస్తాం, నాట్ సింపతి. బికాజ్ సింపథెటిక్ ట్రైనింగ్లో సో వాళ్ళకి కాస్త కన్సోల్ చూపిస్తారు, తర్వాత అది కంటిన్యూషన్ అయిపోతుంది. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ పాత్ ఐ థింక్. సో ఎంపతి ఇన్ ద సెన్స్ వాళ్ళ కండిషన్లో ఉంటే సో ఎలా రియాక్ట్ అవుతారు అనేది మెయిన్ స్టాఫ్కి మేము ట్రైన్ చేస్తాము. సో దట్ వాళ్ళు వచ్చినాక హోలిస్టిక్ అప్రోచ్లో వాళ్ళకి మేబీ మెడిటేషన్ వర్కౌట్ అవ్వచ్చు, కౌన్సిలింగ్ వర్కౌట్ అవ్వచ్చు, మేబీ యోగా వర్కౌట్ అవ్వచ్చు, మేబీ యాక్టివిటీస్ వర్కౌట్ అవ్వచ్చు, లైఫ్ స్కిల్ క్లాసెస్ వర్కౌట్ అవ్వచ్చు, మేబీ డిటాక్సిఫికేషన్ ఫేజ్ వర్కౌట్ అవ్వచ్చు. బట్ కంప్లీట్ ఈ హోలిస్టిక్ రికవరీలో 100% వాళ్ళకి కావాల్సింది అయితే దొరుకుతుందని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే. సో మన దగ్గరికి ఆల్కహాల్ ఎడిక్ట్స్, బిహేవియర్ ఎడిక్షన్, డ్రగ్ ఎడిక్షన్ అండ్ అదర్ సబ్స్టాన్స్ ఎడిక్షన్ వాళ్ళు వస్తూ ఉంటారు. దాంతోపాటు సైకలాజికల్ ఇల్నెసెస్ ఉన్న పేషెంట్స్ కూడా వస్తారు, లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, బైపోలార్ ఇష్యూస్. I think the biggest challenge is having a social stigma. Being a women ఒక రిహాబ్లో ఉండడము అనేది సోషల్ స్టిగ్మా చాలా ఎక్కువగా కనపడుతుంది. ఈవెన్ ఫ్యామిలీ అంటారు, మేడం ఎక్కడ మా డీటెయిల్స్ రివీల్ చేయొద్దు, అందరికీ హైడ్ చేయండి, ఎక్కడ మా అమ్మాయి ఇలా ఉంది అనే విషయం ఎవరికి తెలియకూడదు. సో ఇలాంటి స్టిగ్మా అనేది యూజువల్గా నేను చూస్తూ ఉంటాను. బట్ నేను ఫ్యామిలీకి కూడా చెప్తాను, ఫస్ట్ సోషల్ స్టిగ్మా కంటే కూడా రికవరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వన్స్ షీ గెట్ రికవర్డ్ డెఫినెట్గా తన సొసైటీలో రీఇంటిగ్రేట్ అయిపోతుంది. సో అప్పుడు ఎక్కడ కూడా తను ఆల్కహాలిక్ అని కానీ తను ఈ ఫేజ్లో ఉందని కానీ ఇలా రిహాబ్కి వెళ్ళొచ్చిందనే విషయం కూడా సొసైటీ డిస్కస్ చేయదు. సో దట్ ఈస్ ద మెయిన్. యా, బికాజ్ దేర్ ఆర్ మెనీ మోర్ కేసెస్, బట్ ఐ కెన్ సే వన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక కేసు ఉండే. సిన్స్ 10 years వాళ్ళు చాలా రీహాబ్స్, చాలా ప్లేసెస్లోకి తిరిగారు, మెడికేషన్ యూజ్ చేస్తారు, బట్ దేర్ ఈజ్ నో యూజ్. ఎలాంటి కండిషన్లో తీసుకొచ్చారంటే ఇంకా ఆమె నేను చనిపోతుందేమో అనే స్టేజ్లో తీసుకొచ్చారు. బికాస్ షీ హ్యావింగ్ లివర్ ఇన్ఫెక్షన్, లో బ్లడ్ అండ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ హర్. సో ఆమెని మేము చక్కగా 3 monthsలో రికవరీ చేయగలిగాము. షీఈస్ హ్యాపీలీ స్టేయింగ్ విత్ హర్ ఫ్యామిలీ and almost since 3 years, and she is maintaining her sobriety and doing her all works well. So what differently, like there is no other rehabilitation centers is providing skill developments, but we are. And there is no other rehabilitation centers providing employment approaches, but we have. There is no other family support system providing from the other rehabs, but we are. So these are the main areas we are working for the women especially. So we do focus on the life skills, we do focus on the employment, we do focus on the complete family recovery. So that's the reason Swantana is here to support all the women. So far we have treated with 203 women. Everywhere all the women are good with their families. Just make a trust, make a hope, because when they have a trust and they have a hope, until then the recovery process will definitely come out. Okay, so with the trust they come, with the hope they stay,
With recovery, they'll go out. అంటే ఇక్కడ బాగుంటుంది, ఒక ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది. మేడం వాళ్ళు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మంచిగా అర్థం చేసుకుంటారు మేడం వాళ్ళు. వర్క్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్గా మన ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది మేడం. డే ఎలా గడిచిపోతుంది కూడా తెలియదు. స్వాంతన నేను జాయిన్ అయ్యి 4 months అయింది. బట్ ఈ 4 monthsలో దిస్ హ్యాస్ బికమ్ మై సెకండ్ హోమ్ బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టీనేజర్స్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ మై కిడ్స్. సో ఏంటంటే నాకు కిడ్స్తో నేను స్పెండ్ చేస్తున్నాను అని అనిపిస్తుంది. అంటే మేబీ వాళ్ళు మా అబ్బాయి 16-15 years ఆ టైంలో ఉన్నప్పుడు నేను వాడిని చూసుకోలేదేమో, ఇప్పుడు వీళ్ళతో నేను ఆ టైమ్స్ స్పెండ్ చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యాపీ హియర్. ఐ హోప్ ఐ గ్రో అలాంగ్ విత్ స్వాంతన హియర్. స్వాంతన అంటే ఇట్స్ మై ఫ్యామిలీ. సో స్వాంతన ద్వారా నాకు ఇక్కడ జాబ్ రావడం జరిగింది. స్వాంతనలో మేడం కానీ అట్లనే అందరు స్టాఫ్ అక్క వాళ్ళు అందరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ బెస్ట్ ఫ్యామిలీ. సో స్వాంతన నాకు లైఫ్ ఇచ్చింది. అందరికీ నమస్కారం. స్వాంతన రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ఉమెన్. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ ఫర్ ద పీపుల్ హూ వేర్ డిస్టర్బ్డ్ మెంటలీ అండ్ ఫర్ ద ఫ్యామిలీస్ టూ. మా సిస్టర్కి మెంటలీ డిస్టర్బ్ అయిందని చెప్పినప్పుడు డాక్టర్స్ ఏమీ కన్ఫర్మ్ చేయలేదు. తర్వాత ఎందుకైనా మంచిది ఎక్కడైనా అడ్మిట్ చేద్దామని జస్ట్ గూగుల్ చేశాను. ఈ స్వాంతన రిహాబిలిటేషన్ సెంటర్ అనేది గూగుల్లో కనిపించింది. వెంటనే కాల్ చేస్తే రవి సార్ రిసీవ్ చేసుకున్నారు అండ్ లొకేషన్ సెండ్ చేయడం వితిన్ 1 day వాళ్ళు మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత టెస్ట్ చేశారు. ఈ ప్రాసెస్ అంతట్లో కూడా మంజుల మ్యామ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ వాళ్ళకి పెట్టే ఫుడ్ కానీ ఆ పేషెంట్స్ కోసం వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చారనిపించింది. అండ్ ఎవ్రీడే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనేది మంజు మ్యామ్ ఎవ్రీడే అప్డేట్ ఇస్తూనే ఉండేవారు. ఇలా జస్ట్ మా సిస్టర్ 15 daysలోనే కొంచెం రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది. వితిన్ 1 month నాకైతే కంప్లీట్ చేంజ్ అనిపించింది. ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్స్ టెస్ట్ కోసం అని చెప్పి ఉంచాము. 2.5 monthsలో ఫుల్లీ రికవర్ అయింది. ఈ తర్వాత నేను చాలామందికి స్వాంతన రిహాబిలిటేషన్నే నేను రిఫర్ చేస్తాను. అండ్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు మంజుల మ్యామ్ అండ్ రవి సార్ అండ్ ద హోల్ టీమ్. థ్యాంక్స్ అలాట్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. మా అమ్మగారు పేషెంట్ పి నిర్మల గారికి ఇప్పుడు చాలా మంచిగా ఉంది మేడం. ప్రీవియస్గా మీ దగ్గరికి రాకముందు షీ వాజ్ లైక్ ఫుల్ అగ్రెషన్, డిమెన్షియా, యాంగర్, చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మీ దగ్గర 6 months ఉండడం వల్ల చాలా రికవర్ అయింది ఇప్పుడు. అండ్ రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ వాడడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. వీఆర్ చాలా హ్యాపీ మేడం. మీ యొక్క గైడెన్స్ అండ్ మీ యొక్క రిహాబిలిటేషన్ సెంటర్ చాలా యూస్ఫుల్ అయింది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.